పితృపక్షంలో వచ్చే మహాలయ అమావాస్య. దీన్ని వాడుకలో పెద్దల అమావాస్య, పితృదేవతల పూజలకు కేటాయించిన రోజు కనుక అలా పేరు వచ్చింది. ఈ వెనుకట దీనికి ఒక కథ ఉంది. పితృపక్షం ఎలా వచ్చింది? భాద్రపద మాసంలోని కృష్ణపక్షాన్ని మహాలయ పక్షం అని, ఆ పక్షంలోని చివరి రోజు కనుక మహాలయ అమావాస్య అని చెప్పారు. మహాలయ పక్షానికే పితృపక్షం అని పేరు. పూర్వం దేవదానవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నాడు మొదలై అమావాస్య వరకు 15 రోజులు జరిగింది. యుద్ధంలో దేవతల బలం క్షీణించింది. రాక్షసులు విజృంభించారు. యుద్ధంలో అనేక మంది మహర్షులు, మునులు, యతులు మృతి చెందారు. ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతి మహాలయం, శస్త్రహత మహాలయం అని పేర్లు ఏర్పడ్డాయి. అమావాస్య నాటికి దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు. ఈ పక్షం రోజులో ఎవరెవరు చనిపోయిన తిథి రోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతో పాటు అందరికీ అమావాస్య నాడు శ్రాద్ధ విధులు నిర్వహించారు. అప్పటి నుండి మహాలయ పక్షంలోనూ మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన మొదలైంది. కన్యా తులారాశిలో సూర్యభగవానుడు ఉన్న సమయంలో ప్రేతపురి శూన్యంగా ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలందరూ అన్నాన్ని కోరుతూ తమ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటారని భారతంలో చెప్పారు. కనుక అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగే పితృదేవతల ఆత్మలను సంతృప్తి పరచడం కోసం శ్రాద్ధ విధులు ఆచరించడం, పిండ ప్రదానాలు చేయడం, తర్పణాలు వదలడం లాంటి కర్మలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో పిండ ప్రదానం చేయకపోతే మహాలయ అమావాస్య వరకు వేచి చూసిన పితృదేవతలు అసంతృప్తితో శపించి ప్రేతపురికి వెళ్ళిపోతారని చెప్పారు. మహాలయ పక్షం దినే దినే గయాతుల్యం అని చెప్పారు. మహాలయ పక్షంలో మరణించిన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, పూర్వీకులకు శ్రాద్ధ విధులు ప్రతిరోజు నిర్వహించాలి. ఒకవేళ ప్రతిరోజు వీలు కానిచో తిథినాడు నిర్వహించాలి. తల్లి మరణించి తండ్రి జీవించి ఉంటే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించాలి, లేదా అమావాస్య నాడు విధిగా నిర్వహించాలి. మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ విధులు నిర్వహించడం వలన త్రివేణి సంగమంలోనూ గయలోనూ శ్రాద్ధ విధులు నిర్వహించిన ఫలితం కలుగుతుంది. మహాలయ పక్షంలోని అన్ని రోజులు కానీ, లేదా ఒక్కరోజు కానీ, లేదా మహాలయ అమావాస్య నాడు కానీ పితృదేవతలను ఆరాధిస్తే వారు ఒక ఏడాది పాటు సంతృప్తులు అవుతారు అని స్కాంద పురాణంలో పేర్కొన్నారు. పితృదేవతలు సంతృప్తి చెందితే వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పారు. జై శ్రీమన్నారాయణ.